హాయ్ వ్యూయర్స్, లుక్ అట్ దిస్ ఇంపార్టెంట్ కంటెంట్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము మరియు వారి యొక్క శాఖలు అనేటువంటిది చూద్దాం. సో రీసెంట్గా మనకు మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఓకేనా. వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వాకాటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు దక్కింది. సో వారితో మొత్తం మనకు తెలంగాణ మంత్రివర్గంలో సభ్యులు 15 మంది. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% వరకు ఉండవచ్చు. అనగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే 18 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గ సభ్యులుగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 15 మందితో మనకు ఈ మంత్రివర్గము కొనసాగుతుంది. ఇందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ మరియు ఇతర కేటాయించినటువంటి హోంశాఖ, విద్యాశాఖ, ఇతర శాఖలు రేవంత్ రెడ్డి గారి పరిధిలోనే ఉన్నాయి. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఆర్థిక మరియు ప్రణాళిక, ఇంధన శాఖలు. నలమాధ ఉత్తమ కుమార్ రెడ్డి నీటిపారుదల, క్యాడ్, ఆహారం, పౌర సరఫరాలు. దామోదర రాజనరసింహ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ. కొమిటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ మరియు కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్. శ్రీ పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమం. జూపల్లి కృష్ణారావు ప్రొహిబిషన్, ఎక్సైజ్, టూరిజం, కల్చర్ మరియు ఆర్కియాలజీ శాఖలు. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్. శ్రీమతి కొండా సురేఖ పర్యావరణం, అడవులు, ఎండోమెంట్. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, చేనేత, వస్త్రాలు. శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదలతో సహా స్త్రీ శిశు సంక్షేమం. శ్రీ డి వివేక్ గనులు, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్, శాఖలు. శ్రీ వాకాటి శ్రీహరి పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, అభివృద్ధి, క్రీడలు, యువజన, సర్వీసులు, మత్స్య శాఖ. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లింకును మీ మిత్రులకు షేర్ చేయండి.